ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి విమానాలు మనకు చాలా ఉపయోగపడతాయి. విమానాల ద్వారా గాల్లో సురక్షితంగా కొన్ని వేల కిలోమీటర్లను కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు. అలాంటి విమానాలు దాదాపు అన్నీ తెలుపు రంగులోనే ఉంటాయి. అలా ఉండడానికి కారణం ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్లో ఆన్లో ఉంచండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. విమానాలు అన్నీ తెలుపు రంగులో ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్, విమానానికి పెయింటింగ్ వేయడానికి చాలా ఖర్చు అవుతుంది. దాదాపు 1,50,00,000 దాకా ఖర్చు అవ్వచ్చు. విమానం సైజు బట్టి ఖర్చు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అయితే తెలుపు రంగు పెయింటింగ్ వేస్తే చాలా తక్కువ మొత్తం ఖర్చు అవుతుంది. అలాగే ఈ తెలుపు రంగు ఎక్కడన్నా తక్కువ ధరకే లభిస్తుంది. ఇలా తక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి తెలుపు రంగుని ఎంచుకోవడం ఒక కారణం. సెకండ్ రీజన్, వైట్ కలర్ అనేది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల విమానం లోపల వేడిగా కాకుండా చల్లగా ఉంటుంది. థర్డ్ రీజన్, తర్వాతి కారణం, విమానం తెలుపు రంగులో ఉంటే దాని మీద ఏమన్నా క్రాక్స్ కానీ డిఫెక్ట్ కానీ ఉంటే దానిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. ఫోర్త్ రీజన్, తెలుపు రంగు మిగతా రంగులతో పోలిస్తే అంత త్వరగా చెదిరిపోదు. కాబట్టి ఒకసారి పెయింట్ వేస్తే అది చాలా సంవత్సరాల వరకు చెదిరిపోకుండా ఉంటుంది. ఓకే guys, thank you for watching. Please like and share and do subscribe our channel.